మరొకసారి నిర్ణయించుకుంటున్నాను. దయచేసి మరి 2 రోజుల్లో మీకు ప్రతిపాదనలు మీ దగ్గర తీసుకొస్తాను సార్. మనం ఆలస్యం చేయకుండా కార్యక్రమాలను మనం ప్రారంభిద్దామని తెలియజేస్తున్నాను. మీరు అందరూ ఎట్లా ఉంటున్నారో అట్లాగే ఉండాలి. ఒక్కొక్కటి నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు 2 సార్లు ఎంపీ ఉంది ఇదే ఏరియాలో. మరి ఒకసారి ఎమ్మెల్యేగా ఉంది. దాదాపు 40 సంవత్సరాలు అయిపోయింది నా సర్వీస్ రాజకీయాలు. ఈ 40 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 మందికి ఇచ్చింట. 1,00,000 మందికి తల దాచుకొని ఇల్లు ఇచ్చింట. ఇల్లు అంటే గుడిసెలు ఇప్పించిన, హౌస్ సైడ్ పట్టాస్ ఇచ్చిన, ఇల్లు కట్టిపించిన, ప్రభుత్వం పరంగా ఇల్లు కట్టిపించిన 40 ఏళ్ళు ఒకటేసారి 1,00,000 మంది దాటింది. అట్లనే ఇల్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళు కావాలన్నప్పుడు మీరు అడిగినప్పుడు నేను కూడా రాసి ఫైల్ చేయలేదు, దాన్ని ప్రెషరైజ్ చేయలేదు, ఇవన్నీ ఉన్నాయి. అందరికీ నేను దిగిపోయాను. అయినా మీరు అధైర్యపడదు, తప్పకుండా ప్రభుత్వం దృష్టికి ఉన్న ప్రభుత్వం దృష్టికి నేను తీసుకుపోయి మరి మీ యొక్క కోరికను నెరవేర్చేటట్టు నేను ప్రయత్నం చేశాను. అయితే ఒక లిస్ట్ తయారు చేయండి. మళ్ళీ పాత లిస్ట్ ఏంటి, ఇప్పుడు ఇంకా లేని లిస్ట్ ఏంటి, ఇప్పుడు ఆమె కూడా నేను అడిగింది ఆమె పేరు కూడా రాయగలుగుతున్నాను. అంతా మళ్ళీ తయారు చేయండి. అది సోషల్ సర్వే చేపిస్తా, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోయి మీ అందరికీ ఆఫ్సైట్స్ ఇవన్నంటే ఇవాళ రేపు ప్రభుత్వం హైదరాబాద్ సిటీలో ఖాళీ భూములు ఇస్తే ఇల్లే కట్టిస్తుంది, డబల్ బెడ్రూమ్ ఇల్లు అట్లాంటివి. కాబట్టి అట్లా ఇల్లు కట్టి తలదాచుకొని అవసరం పేదవాళ్ళు మరి మీరు చేయాలనే ఉద్దేశంతో నేను కూడా రాసి తప్పకుండా చెప్తే అవసరం అనుకుంటే మిమ్మల్ని తీసుకుపోయి కనిపిస్తాను. దాని తర్వాత మీరు ఫైల్ చేసుకోవాలి. కలెక్టర్లకు చెప్తా, ఎంఆర్ఓ ఆర్డీఓలకు చెప్తా, మంత్రికి, ముఖ్యమంత్రి అందరికీ చెప్పి ఎన్నిక ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా తెలియజేస్తాను.